లడ్డు అంశంపై మండలిలో మంత్రి ఆనం ప్రకటన చేశారు. టీటీడీ విషయంలో వైసీపీ నేతలు మహాపాపం చేశారు అన్నారు. కల్తీ నెయ్యి కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడ్డారు అన్నారు మంత్రి ఆనం. సిబిఐ ఛార్జ్షీట్ లో 36 మందిని నిందితులుగా చేర్చారు అన్నారు. హిందూ మత విధ్వంసానికి కుట్ర చేశారన్నారు. 59,71,000 కేజీల కల్తీ నెయ్యి కొన్నది ఎవరంటూ ప్రశ్నించారు. శ్రీవారి సొమ్ము దోచుకున్న వారు నీతులు మాట్లాడుతున్నారన్నారు. నెయ్యి సరఫరా చేసే డైరీలతో కలిసి కుట్ర చేశారన్నారు మంత్రి ఆనం. గడిచిన 3-4 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన అనేక అవాకులు చవాకులు మాట్లాడారు. లడ్డు ప్రసాదం మీద అనేక విషపూరితమైనటువంటి విధానాలను చెప్పడం జరిగింది. అధ్యక్ష ఈనాడు చెప్పాల్సి వస్తే అధ్యక్ష ఈ సభలో అత్యంత బాధాకరమైన విషయం అధ్యక్ష, ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ఒక మహా విషం చిమ్మడం జరిగింది అధ్యక్ష. మహాపాపం చేసినటువంటి వాళ్ళు ఈనాడు జగన్ ఎందుకో నాయకులందరూ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు మహాపాపం చేసినారు అధ్యక్ష. 59,71,000 కేజీల కల్తీ నెయ్యిని కొనింది ఎవరధ్యక్ష? 234 కోట్ల రూపాయలు ధనాన్ని దుర్వినియోగం చేసి దోపిడీకి గురి చేసినటువంటి వాళ్ళు ఇవాళ నీతులు చెప్తుంటే వినాల్సి వస్తుంది అధ్యక్ష. సిబిఐ అధ్యక్ష సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ 36 మందిని ఇవాళ నిందితులుగా ఛార్జ్షీట్ దాఖలా చేయడం జరిగింది. అలాగే 2019-24 మధ్య కాలంలో అనేక కార్యక్రమాల్లో వీళ్ళందరూ కూడా సిండికేట్లుగా కుట్రలు చేశారని సిబిఐ ఛార్జ్షీట్ లో పొందుపరచడం జరిగింది.